అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వరద ఉప్పొంగుతోంది. భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ఒక వీడియో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తన సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. ప్రాణాలకు తెగించి దాటుతున్న వీడియో అందర్నీ షాక్ కు గురిచేసింది. స్థానికుల దయనీయ స్థితిని, వారి తెగువను తెలుపుతోంది. అంజావ్ జిల్లాలో కొన్ని రోజులుగా కుండపోత వానలు కురుస్తున్నాయి. నదులు ఉప్పొంగుతున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరింది. వెదురు, తాడు చెక్కలతో నిర్మించిన ఆ వేలాడే వంతెనపై ఓ వ్యక్తి నదిని దాటేందుకు ప్రయత్నించాడు. కొంత భాగం నీటిలో మునిగిపోయినా చాలా రిస్క్ తీసుకుని జాగ్రత్తగా ఆ వంతెనను దాటుతున్న ఆ వ్యక్తి వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రమాదకర ప్రాంతాల్లో నివసించే ప్రజల కష్టాలను ఈ వీడియో అద్దం పడుతోంది. దయచేసి జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలంటూ కిరణ్ రిజిజు తన పోస్టులో రాసుకొచ్చారు. ఇక అరుణాచల్ ప్రదేశ్ లో కురిసిన భారీ వర్షాల కారణంగా 9 మంది చనిపోయినట్లు తెలిసింది. మరికొన్ని రోజులు ఇదే విధంగా భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. Please, I know. Please, I know.